లైన్ నిల్చోలు రైట్ ఇక్కడ ఆగు నా ఇలా పట్టుకో ఒకటి పట్టుకో నువ్వు ఒకటి పట్టుకో నువ్వు ఒకటి పట్టుకో ఇలాగ ఓపండి ఇప్పుడు మ్యాజిక్ చేద్దాం సరేనా చూడండి ఇందులో ఏమని ఉందా ఏం లేదు గట్టిగా తమ్ముడు సౌండ్ వేసుకోరా వేసుకో ఇంత గ్రేట్ ఆపర్చునిటీనా కార్తీక వనభోజనాలు తెలంగాణ నాగవంశం సంక్షేమం వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ మా గురువు గారు బోత సత్యనారాయణ గారికి అలాగే మా టీం అందరికీ స్పెషల్ థ్యాంక్ తెలియజేస్తూ మళ్ళీ అవకాశం ఉంటే చివరిలో కలుస్తాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ. మా మ్యాజిక్ నేస్తే చప్పట్లు. రమణారావు గారు ఒక్క నిమిషం. లక్ష్మణ్ గారు మీరు పక్కన ఉండండి, దయచేసి పక్కన ఉండండి, పక్కకు రండి.
స్టేజ్ మీద ఉన్న ఆర్డర్లో లైన్లో ఉండండి, కొద్దిగా డిస్టర్బెన్స్ లేకుండా. మళ్ళీ రమణారావు గారు, మన రాయపల్లి బాలకృష్ణ గారు. ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. స్వర్గీయ శ్రీమతి రాయపల్లి మహాలక్ష్మి సభా వేదిక ఎందుకు పెట్టాము అంటే, ప్రతి సంవత్సరం లైన్ షేర్ గో మీరు వెళ్ళండి నేను ఉన్నాను అనుకునే వ్యక్తి, దానికి కృతజ్ఞతగా వారి తల్లిగారు అయిన శ్రీమతి రాయపల్లి మహాలక్ష్మి వేదికగా నామకరణం చేశాం. అది చిన్న కృతజ్ఞత, అసోసియేషన్ నుంచి చిన్న కృతజ్ఞత. ఈయన మనం సత్కరించుకోవడం చాలా 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 ముదావహం. తర్వాత శ్రీను గారు, తాలాడు శ్రీను గారు కొంచెం పక్కకుండండి. తర్వాత ఈరోజు వనభోజన కార్యక్రమాల్లో ఇంత మంచి భోజనం మనకు అందించినటువంటి ఆర్గనైజేషన్ టోటల్గా చేసినటువంటి రాయబెల్లి గణపతి, మళ్ళా బాలకృష్ణ గారి సోదరుడు రాయబెల్లి గణపతి గారికి సత్కరించవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ మీ చప్పట్లతో ఆయనకి అభినందన తెలుపవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు మన దగ్గరుండి అన్ని చేయించింది ఆయన. రాము గారిని కూడా సత్కరించవలసిందిగా కోరుతున్నాం. జై నాగవంశం. మన ఎరుబోతు రమణారావు గారి సారథ్యంలో విజయవాడలో నాగవంశం కళ్యాణ మండపం నిర్మితమవుతుంది. అది మన నాగవంశీయులందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. మీరందరికి కూడా పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రాత్రి కూడా మేము వచ్చేవాడికి తెల్లారుజాము 4 అయింది. మళ్ళీ ఇప్పుడు విజయవాడ వెళ్ళాలంటే 400 కిలోమీటర్ల దాకా ఉంది. రేపు మళ్ళీ అనంతపురం వెళ్ళాలి. కనుక దయచేసి మీరందరూ కూడా వేరేగా ఏమనుకోకుండా మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాం, మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. మరలా ఈ కుల సంఘం డీన్లు మార్చినందుకు దానిపైన మళ్ళీ సమావేశం హైదరాబాద్లో ఏర్పాటు చేస్తాం. ఢిల్లీ వెళ్ళే పని ఉంది, అమరావతిలో మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి కనుక మీకు అందరూ కూడా ఎప్పుడైతే పిలుస్తారో అప్పుడు వస్తాను. కనుక దయచేసి మీరు పర్మిషన్ ఇస్తే విజయవాడ మరి తొందరగా వెళ్ళే దానికోసం మీరు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా మీ అందరి దగ్గర నేను అందరూ విజ్ఞప్తి చేస్తున్నా. కశ్యప కుదువల మూలాంకురము పరమేశ్వరుని కంఠాభరణ నామధేయము నాగవంశము పవిత్ర దేవతల వంశ వృక్షము రాజాలేలిన ఘన చరితకు పరిపూర్ణ నిదర్శనం. ఇదే నాగవంశము. రామాయణ కాలమున రాజిల్లై హంసలతో నాగరికతలో ఒదిగిన పౌరులం. కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణుడు పాండవులను నినదించి ఎదిరించిన ధీరులం. ద్వాపరమున హస్తినను నిర్మించిన పాండవులకు మయసభను నిర్మించిన అబ్బురపడు భవనములు క్షేత్రములు సృష్టించిన చరితల వంశమిదే. మేము నాగవంశీయులం, మేము నాగవంశీయులం, మేము నాగవంశీయులం, మేము నాగవంశీయులం. రాజాలేటి రారాజులనే మిల్చి బుద్ధుని బోధనలు దశ దిశలా వ్యాపించి మంచి మానవత ఉన్నతి గుర్తించి శాంతి సౌభాగ్యం అంతట స్థాపించి సంగీతం సాహిత్యం విజ్ఞాన వీచికలు నలుదిశల పంచింది మేమే. రాత్రనక పగలనక కష్టించి జమటోడ్చి పండించే రైతన్నలు మేమే.
ఆనాటి ఉన్నతిని అందరము సాధించే పండగ కోసం ఉరికిన సైన్యం నాగవంశీయులం, మేము నాగవంశీయులం, నాగవంశీయులం, మేము నాగవంశీయులం. రామాయణ కాలమున రాజిల్లే అంశలతో నాగరికతలో ఒదిగిన పౌరులం. కురుక్షేత్ర యుద్ధమున శ్రీకృష్ణుడు పాండవులను నినదించి ఎదిరించిన ధీరులం. ద్వాపరమున హస్తినను నిర్మించిన పాండవులకు మయసభను నిర్మించిన అప్పురపడు భవనములు క్షేత్రములు సృష్టించిన చరితల వంశమిదే. మేము నాగవంశీయులం, మేము నాగవంశీయులం, మేము నాగవంశీయులం, మేము నాగవంశీయులం. జై జై నాగవంశము, జై 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 నాగవంశము, జై జై నాగవంశము, జై 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 నాగవంశము. క్లాప్స్ అమ్మా, ఫుల్ క్లాప్స్ ఇవ్వండి. మన నాగవంశం ఏంటో సాంగ్ లో మన కృష్ణారావు గారు చాలా అద్భుతంగా రచించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం, అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం చాలా ఆనందదాయకమైన విషయం. మరి ఇప్పుడు మిమ్మల్ని కడుపుతా నవ్వించి మంత్రి గారా మజాకా అనే స్క్రిప్ట్ ముందుకు వస్తున్నాం. ఇందులో మా టీమ్ లీడర్ శ్రీ బోదా సత్యనారాయణ గారు మంత్రిగా యాక్ట్ చేస్తున్నారు. అలాగే ఆర్గనైజర్ గారిని చేస్తాను. అలాగే కర్రీకృష్ణ గారు మంత్రి గారు జిఏగా చేస్తారు. అలాగే నవ్వులు దామోదర్ ఒక కార్యకర్త, అమర తిరుపతిరావు ఒక కార్యకర్త, అలాగే వితంతువులుగా బుజ్జి, అమూల్య, లలిత, అలాగే పావని, స్వర్ణ, గన్మెన్ గా సాయి, కీబోర్డ్ ప్లేయర్ సంపత్ రావు, మైక్, వీరందరి కలయికలు మంత్రి గారా మజాకా స్కిట్ తో మేము ముందుకు వస్తున్నాం. హలో 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 రెడీ. హలో హలో సోదరు సోదరి మల్లారా వచ్చింది. అలాగే పెద్దలకి ఈ రోజు ముఖ్య హలో 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 సౌండ్ సిస్టమ్ అలర్ట్ గా ఉండాలి. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎరుపోతు రమణారావు గారికి మా వితంతువుల సంఘం తరపు నుంచి నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాం. మరి అమ్మలారా, అక్కలారా, ఇక్కడున్న వితంతువులందరికీ నా సానుభూతి తెలియజేసుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. మనం ఎంతో కష్టపడి ఈ వితంతువుల సంఘాన్ని స్థాపించుకున్నాం. మరి ఈ వితంతువుల సంఘానికి ఏ ఒక్కరూ సహాయ సహకారాలు అందించలేదు. అందుకని ఈరోజు ఆ విషయాలన్నీ మన సంఘం గురించి మాట్లాడటానికి మంత్రి బుగతా అప్పలనాయుడు గారు ఈ రోజు ఇక్కడ రాబోతున్నారు. మన ముందు ఉంటారు ఆయన. అందుచేత కాకపోతే మన మంత్రి గారైన బోతా అప్పలనాయుడు గారికి కాస్త మతిమరుపు ఎక్కువ, జ్ఞాపకశక్తి తక్కువ కదండి. అందుచేత ఆ ఒక్కటి తప్పితే మన మంత్రి గారిని మించిన మంత్రి ఇంకోరు లేరు. అది అందువల్ల ఇవాళ మంత్రి గారు వచ్చాక మన వితంతువుల కష్టాలన్నీ మంత్రి గారిని చెప్పుకుందాం. ఆయన తప్పకుండా మన సంఘానికి సహాయం చేస్తారు. అయితే అమ్మో మంత్రి గారు వస్తున్నారు.
బొగతప్పలనాయుడు గారికి జై. కోచ్ జై. నమస్కారం నమస్కారం. రైట్ సార్, రెడీ రెడీ రెడీ. దండ దండ బొకేవు అమ్మా, బొకేవు. అమ్మా రెడీగా ఉండండి అందరూ. మనం పిలవగానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మంత్రి గారికి మన వితంతువుల సంఘం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు మన వితంతువుల సంఘం గురించి మన మంత్రి గారైన బోత పుల్లాడి గారిని 4 ముక్కలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ ఏడతా ఉన్నాను. ఏం బాగుండ్రా అనరేమంటారా? సోదర సోదరి మళ్ళారా, నా ఓటర్లారా, నా ఓటు డబ్బాలారా, చెప్పట్లు చెప్పట్లు చెప్పట్లు. మరి ఎలా నన్ను మాట్లాడమని మరి ఈ మధ్యలోడు ఆర్గనైజర్ చెప్పినాడు. అయితే నాకు చిన్న మతిమరుపు ఉందండి, అది తప్ప మరి లేదు. లేకపోతే మనల్ని మించిన మినిస్టరే లేడు. అయితే మరి అలా 4 ముక్కలు మాట్లాడమన్నాడు. కాకపోతే నాకు చిన్న మతిమరుపు ఉంది, అది ఒకటి తప్ప మరి ఏంటి లేదు. అయితే మరి అలా ఏంటంటే మా రాజకీయ నాయకులు వెనకాల బోర్డు ఉండి దాన్ని చూసుకొని అలా అందుకు వెళ్ళిపోతాం అన్నమాట. అంచేత మరి అలా నన్ను మాట్లాడమన్నది కోఆపరేటివ్ సొసైటీ కోసం మాట్లాడమంటా అన్నారు. మరి కోఆపరేటివ్ సొసైటీ అంటే పరపతి సహకార సంఘం. అంచేత మరి పరపతి సహకార సంఘం ఇవాళ పుట్టింది కాదు, అలనాడు మహాభారత కాలంలో పుట్టినది అని చెప్పి నేను మనవి చేసుకుంటూ సెలవు. బొగతప్పలనాయుడు గారికి వచ్చి సోదర సోదరి వల్లారా, మీరు సైలెంట్ ఉంటే నన్ను మాట్లాడతాను. ఎవరు గోదాటకండి అలాగా. మరి అయితే ఈ పరపతి సహకార సంఘం కోసం మాట్లాడుకుంటే ఈ పరపతి సహకార సంఘం ఇవాళ పుట్టింది కాదండి, అలనాడు మహాభారత కాలంలో పంచపాండవుల కాండించే పుట్టినది అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. మరి పంచపాండవులు ఎంతమంది అండి? మంచం కోళ్ళలాగా 3 అన్నారు. అంతా అనుకుంటారు కదా, కాదు. ఏకస్పాటి తగుడిని అడిగాడు, ఏలిపాడు ముద్రగాడు ఆడంతా నానేది కాస్తాను. అది గది 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 ముగ్గు ఊకొండరు. అవునప్పుడు మనవడు ఇది కనకలో చిన్న కూతురు. మరి వీళ్ళందరికీ తెలుసు పంచపాండవులు ఎంతమంది రా నాయన? మరి చెప్పండి రా. 5. మరి పంచపాండవులు 5 ఎవడికి తెలదు. అయితే ఈ పంచపాండవులు 5 ఎలా పుట్టినారంటే, పెద్దోడు ధర్మరాజు యమధర్మరాజు సహకారంతో పుట్టినాడు. ఏంటి మరి అలాగే రెండో వాడు ఉన్నాడు, ఆ గదట్టుకొని తిరుగుతుంటాడు. అతగారి పేరేంటి? భీముడు. మరి భీముడు ఎవరి సహకారంతో పుట్టినాడు? వాయుదేవుడు సహకారంతో పుట్టినాడు. మరి అలాగే 3వ వాడు ఉన్నాడు. ఏంటి అతను ఎప్పుడు భుజాన్ని బాణాలు వేసుకుని తిరుగుతుంది. ఇదిగో మా గన్వాన్ ఉన్నాడు. ఏం పేరు రా నీ పేరు? సాయాట. బాయిస్ అనేది నంబి కొడుక్కి. ఈయన అలాగే ఈ గన్నొట్టుకొని రాత్రులు పడుకున్నప్పుడు కూడా లాగుతూ అలాగే పడుకుంటాడు. అంచేత మరి అర్జునుడు ఎప్పుడు భుజాన్ని వేసుకొని తగులుతుంటాడు. అతగాడు ఎవరి సహకారంతో పుట్టినాడు? ఇంద్రుడి సహకారంతో పుట్టినాడు. మరి పోతే మిగతా బ్యాలెన్స్ ఇద్దరు ఉన్నారు. ఎవరు? నకుల సహదేవుడు. వాళ్ళేమో చిన్నింటో లేటే మన గరికి లక్ష్మణరావు గారి లాగా, మరి అలాగే బొగత హరినాగా చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా అశ్విని దేవతల సహకారంతో పుట్టినారు. అంచేత ఈ పంచపాండవులు 5 కూడా పర్రపత్తుల పర్రపత్తుల సహకారంతో పుట్టినారు. కాబట్టి ఈ పరపతి సహకార సంఘం అనాడే పుట్టినదని చెప్పి నేను మనవి చేసుకుంటూ కాదురా, వీడు ఈ తాడాల నప్పలని తాగేసి సీన్ గాడు అని పేరు
సీనిగాడు ఫుల్లు తాగేసి ఒకటి అప్పలానికి జై ఆ జై అంతంట, లేకపోతే ఒకటి అప్పలానికి కొచ్చే కొచ్చే అంటాడు. నాకేంటి సార్ 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 మంత్రి గారు అయ్యా అరే చేజలు కొట్టడానికి డబ్బులు ఎత్తామన్నారా? అరే నువ్వు కాకపోతే ఇంకొక ఒక తప్పన్నాడు కొచ్చే, ఒక తప్పన్నాడు కొచ్చే. బాబు మంత్రి గారు సార్ నమస్కారం సార్. సార్ మీరు మాట్లాడాల్సింది పరపతి సంఘం కోసం కాదండి, వితంతువుల సంఘం కోసం మాట్లాడండి సార్. ఒరే మధ్యలోడా నీకు ఉందా అసలు? కాదు నీకు ఉందరా అని అడుగుతాను, బుర్ర ఉందా లేదా? మాట్లాడిసినప్పుడు గురువు గారు అని ఇలా మైకి అడ్డేసి గిర్బలేకున్నారు చెప్పడం తెలదా? ఈ మధ్యలో మన్నారా మరి ఏంటి నేదండి నన్ను చిన్న తప్పుడు మాటలు మాట్లాడేసినాను. అయితే ఇప్పుడు నన్ను మాట్లాడవలసింది మరి అది ఏంటది ఫ్యామిలీ ప్లానింగ్ కోసం మాట్లాడమంటాను ఎత్తుకోడు. మరి ఫ్యామిలీ ప్లానింగ్ అంటే కుటుంబ నియంత్రణ. ఏమండి మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం కానీ పాత రోజుల్లోకి వెళ్తే ఏంటే ఒక్కో ఇంటికి 15 మంది పిల్లలు ఉండేవారు. అంతెందుకు మా మామగారు మా అత్తారు కుమ్మరగొంట కనుక సంఘం వేసినాడు, పొట్టు కొంతాడు, సోపు కాడెట్టుకొని 6 కనీసినాడు. మా ఆవిడ 3వది. మరి అలాగే మా సినిమా ఉన్నాడు ఎచ్చర్లోడు, అతను 7 కనీసినాడు. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చూసినారు ఇదేంటి ఇది పందులు కన్నట్టు కలిస్తారు ఒక్కొక్కరు 10 మంది అని చెప్పేసి అప్పుడు ప్రవేశపెట్టినారండి ఈ కుటుంబ నియంత్రణ. ఏమండి ఇప్పుడు ఎవరైనా అంతమందికి అంటాండ్రా అక్కడ ఇంటికి అక్కడ మరి అంచేత ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అటు ఆడవాళ్ళు చేయించుకోవాలా, ఇటు మగవాళ్ళు చేయించుకోవాలా, అటు ఇటు కారణాలు కూడా చేయించుకోవాలా, ఆఖరికి పెళ్లి కారణాలు కూడా ఈ ఆపరేషన్ చేయించుకొని కుటుంబ నియంత్రణ పాటిస్తారని చెప్పి నేను మనసు సెలవు తీసుకుంటున్నాను. ఏం పాట మళ్ళీ వచ్చిందంటే మీరు చెప్పవలసిందే, మీరు చేయవలసింది. సార్ 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 మంత్రి గారు మళ్ళీ చెప్తున్నాను, మీరు మాట్లాడాల్సింది ఫ్యామిలీ ప్లానింగ్ గురించి కాదండి, వితంతువుల సంఘం గురించి మాట్లాడాల్సి. అదిగో బాబు బోర్డు 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 వెళ్తాయి, ఆ బోర్డు వెళ్తాయి, బోర్డు వెళ్తాయి, ఆ బోర్డు వెళ్తావయ్యా. మంత్రి గారు బోర్డు లేకపోతే తడబడ్డారు. అది అయ్యా మంత్రి గారు చూడండి సార్, వితంతువుల సంఘం సార్. లాగేయండి మంచిది. ఆగరా ఆగురా నీకు పొరసవాడ కుక్క కానీ కరిచేసింది అది నన్ను మాటలు తప్పుడు మాటేసినప్పుడు బావుగారు గర్భదాలు అయిపోండ్రని చెప్పడం తెలదు. హితాంతువుల సంఘం కోఆపరేటివ్ సంఘం సంఘాల కోసం చెప్తున్నా. ఇప్పుడు కరెక్ట్ చెప్పు, ఎవరి కోసం చెప్పాలా? మాట్లాడతారు హితాంతువుల సంఘం. అవును సార్ అంతేనండి. ఇగో మన వాళ్ళు చచ్చిపోను నాయన కరెస్టే సుమే. వీళ్ళందరూ హితంతువులు, మగదచ్చత నేలోలు ఏంటి కరెస్టే. అమ్మలారా అక్కలారా మేము చూస్తుంటే నాకు కడుపు 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 కిందన ఉంటుంది, కడుపు తరుక్కుపోతుంది. మీరు హితంతువులు, మీకు ఎవరు ఏమీ చేయటం లేదు నాకు తెలుసు. మరి గవర్నమెంట్ వాళ్ళు చూస్తే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినారు. ఫ్రీగా బియ్యం ఇస్తాండ్రు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తాండ్రు, ఆటో వాళ్ళకి 10,000 అంటాండ్రు. మరి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఫ్రీగా ఇస్తాండ్రు. మరి ఇంత చేసిన గవర్నమెంట్ మీకు మొగుళ్ళని ఎందుకు సప్లై చేయదో నేను అడుగుతాను. మీకు మొగుళ్ళు వచ్చే వరకు కూడా నేను అవసరమైతే ఢిల్లీ వరకు వెళ్తానని చెప్పి నన్ను మనసు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఏంటంటే వితంతువులకు మళ్ళీ పెళ్ళి ఏంటంటే? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సోదరి మల్లారా, ఈ నవ్వుల విందు అయిపోయింది. కాకపోతే
మన కొంతమంది సోదరులతో ఈ యొక్క స్కిట్ చేయాలని సంకల్పించుకున్నాం. మరి మీ అందరూ ఒక్కసారి కడతాళ ధ్వనులతో మన వాళ్ళందరికీ చప్పట్లు క్లాప్స్ ఇవ్వాలి, ఎంకరేజ్మెంట్. ఈరోజు నేను ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ యొక్క మన కుల సంఘం పిక్నిక్కి కంపల్సరీ రావాలి అనే దృక్పథంతో వచ్చాను. అలాగే మా ఆర్టిస్టులు కూడా ఎక్కువ మందిని తీసుకురాలేకపోయిన ఈసారి అందరూ షూటింగ్లు బిజీలో ఉన్నారు. కాకపోతే ఈ బిజీలో కూడా మా జీవి త్రినాథ్ గారు, ఈయన ప్రముఖ రంగస్థల టీవీ సినిమా కళాకారులు. ఇలాగే 1000 కామెడీ స్కిట్లు ఈయన వేశారండి. చాలా గ్రేట్. ఈయన ఒక యాడ్ షూటింగ్ ఉన్నా సరే లాస్ట్ ఇయర్ కూడా ఈయన మనకు వచ్చాడు. కాబట్టి నేను వస్తాను సార్, తప్పకుండా మీ కుటుంబీకులు చూస్తే చాలా ఆనందంగా ఉంది అని చెప్పి ఆయన బిజీగా ఉన్నా కూడా వచ్చారు. జీవి త్రినాథరావు గారు చప్పట్లు. క్లాప్ క్లాప్స్. మరి అలాగే కర్రి కృష్ణ గారు మనవాడే రెండేళ్ళ. గొప్ప విషయం ఏంటంటేనండి, మీ ఆర్టిస్టులవి రిహార్సల్స్ చేసి స్టేజ్ ఎక్కుతాం. ఎన్నోసార్లు నాకు నేనే చెప్తున్నాను, ఒక 70 సినిమాలు 30 సీరియల్స్ 15 యాడ్స్ చేసినా ఈ మధ్య చాయ్ బిస్కెట్ అని చెప్పేసి అందరూ నొక్కండి, 9 రూపాయలు మీరు కడితే 26 ఎపిసోడ్లు వస్తాయి. అందులో పౌడర్ పరంపర అని నేను హీరోగా చేశాను. ఒకసారి నవ్వండి, ఈ ముసలినా కూడా హీరో ఏంటి అని. కానీ కుటుంబం అంతా కూడా సరదాగా చూసతగ్గ సీరియల్. అయితే హరికృష్ణ గారికి మన ఓవర్ యాక్షన్ శ్రీనివాసరావు గారికి ఇందులో సరదాగా 2 కామెడీలు క్రియేట్ చేసాం. అయితే వీళ్ళందరూ బిజీ ఆర్టిస్టులు. ఎందులో మన ఫంక్షన్లో పాపం అసలు ఖాళీ లేదు. అయితే శ్రీనివాసరావు గారు మాత్రం మొన్న మాత్రం ఒక రిహార్సల్స్కి వచ్చారు. ఈయన అసలు రిహార్సల్కే రాలేకపోయాడు, మధ్యలో బొంబాయి వెళ్ళటం. ఈ యొక్క కార్యక్రమాలు అన్ని బుర్ర మీద పెట్టుకొని సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అండి, ఇందాకే వచ్చారు, లాక్కున్నారు. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు తెలపండి. క్లాప్స్. అలాగే నవ్వుల దామోదర్ కార్యకర్త, ఈయన కూడా మనతో వైజాగ్లో చాలా కామెడీ స్కిట్లు చేశాడు. గరివిడి లక్ష్మి ఆ సినిమాలో నాతో పాటు ఈయన చేశాడు. చాలా సినిమాలు నాతో కొన్ని చేశాడు. ఈయన కూడా సుశక్తిగా ఎదిగినటువంటి వ్యక్తి. ఈయన కూడా రాత్రి పిలిస్తే తెల్లవారు వచ్చి రూమ్లోనే రిహార్సల్స్ చేసాం. ఏంటంటే తప్పదు కదండి, సినిమా ఆర్టిస్టులు అంటే సినిమా మీద బతకాలి కాబట్టి అందరూ బిజీగా ఉన్నా వచ్చాడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అమర తిరుపతిరావు గారు, ఈయన కూడా నిన్న రాత్రి సరదాగా రండి అంటే వస్తున్నాను సార్, నాకు ఇంట్రెస్ట్ అన్నారు. ఆ రిహార్సల్స్ కానీ ఏవి కానీ లేకుండానే ఉదయం ఒకసారి ఇక్కడ ఒకసారి అనుకొని ఆ క్యారెక్టర్లో లీనమై, ఎందుకంటే మనలో కూడా కళాకారులు చాలామంది ఉంటారండి. ఈసారి ఈ అవకాశం వీళ్ళకి అందరికీ ఇచ్చాను. నా ఆర్టిస్టులు వస్తే బాగానే చేస్తారు, కానీ వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్, వీళ్ళందరూ ఫ్రీ ఆర్టిస్ట్. కాబట్టి ఈయన కూడా ఒకసారి చెప్పట్లు. క్లాప్ క్లాప్. మరి వితంతువులుగా, కానీ నిజమైన వితంతువులు కాదండి. మన కోసం ఆ తెల్ల చీర కట్టుకుని వాళ్ళు నటించడానికి వచ్చారు. కాబట్టి అందరికీ ఒకసారి చెప్పట్లు. బుజ్జి, వీళ్ళు యాక్చువల్గా ఈ మధ్య వచ్చినటువంటి ఆర్టిస్టులు అండి, నేర్చుకుందాం అనే ఒక తపనతో వచ్చినటువంటి ఆర్టిస్టులు. వీళ్ళు చిన్న సినిమాలకి వెళుతూ ఉంటారు. బుగత గారు మీరు పిలిస్తే వస్తాం సార్ అన్నారు, కానీ యాక్చువల్గా ఒక డైలాగ్ స్కిట్ కూడా ఉంది అమ్మాయిది, అది మనం తర్వాత చేస్తాం. థ్యాంక్ యూ. 2 అమూల్య, ఈ అమ్మాయి కూడా సీరియల్స్కి వాటికి వెళుతుంది. వీళ్ళందరూ క్లాప్స్ కొట్టాలి. కాబట్టి ఈ అమ్మాయి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అమూల్యకి. లలిత, ఈ అమ్మాయి ఒక 85 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిందండి ఈ స్కిట్ కోసం. యాక్చువల్గా వాళ్ళకి డైలాగ్ లేకపోయినా ఆ రియాక్షన్స్తో పాటు చెయ్యాలి, రేపు అప్కమింగ్ ఏమైనా ఉంటే మాతో కామెడీ స్కిట్లకు కానీ డైలాగ్ చెప్పడానికి కానీ నేర్చుకుందామని వచ్చినటువంటి పెద్ద ఈవిడ. చాలా థ్యాంక్స్ అమ్మా, అంత దూరం నుంచి కూడా వచ్చావు. లలిత గారికి చెప్పట్లు అందరూ. అలాగే ఇక్కడికి వచ్చి 2 వెల్కమ్ లేదని అంటే మేమంతా ఇక్కడికిక్కడే నిన్నటి నుంచే సెట్ చేసుకున్నాం. ఒక 2 అమ్మాయిలు సరదాగా పిలిచాం. పావని, ఈ అమ్మాయి పావని యాక్చువల్గా మేము సరదాగా నిలబెడతాం సార్ అనగానే వచ్చింది. థ్యాంక్ యూ. తర్వాత స్వర్ణ, థ్యాంక్ యూ అమ్మా. గన్మ్యాన్ సాయి. అలాగే ఈ యొక్క స్కిట్ అంతటికి కూడా నవ్వులు మేము పండిస్తే దాని వెనకాల వెన్నుపూసగా ఉన్నటువంటి సంపత్రావు గారు, కీబోర్డ్ ప్లేయర్. ఈయన మనవాడే, ఎందుకంటే మనం బయట వాళ్ళకి తెచ్చుకునే కంటే మన వాళ్ళకి అవకాశం ఇస్తే ఇందులో లోటుపాట్లు తెలుస్తాయి అని ఒక ఆయన్ని కూడా మేము పిలవటం జరిగింది. దయచేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మనం గ్రాండ్గా పిక్నిక్ చేస్తాం. ఒక్కసారి చెప్పట్లు. అప్పుడు మీలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మన
శివగారికి కానీ ఎవరికైనా పేర్లు ఇస్తే మనం అందరం కలిసి బ్రహ్మాండంగా చేద్దాం. అయ్యో వదిలేండి. మరి తాలాడు శ్రీని గారు ఎక్కడ అత్యద్భుతంగా నటించారు. ఆయన కూడా దొరకలేదు మనకి, కానీ ఈరోజు మాత్రమే వచ్చి ఒక రిహార్సల్ చేసి సక్సెస్ చేశాడు. అందరూ ఒక్కసారి చెప్పండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మనం ఓపుకుంటే మరో 2 స్కిట్లు ఉన్నాయి, తప్పకుండా చేద్దాం. కాకపోతే పిల్లలకి అవకాశం ఇద్దాం. ఏ కార్యక్రమాలు ఉన్నాయో అందరికీ ఒక్కసారి జై నాగవంశం, జై నాగవంశం, జై జై నాగవంశం, జై నాగవంశం, జై జై నాగవంశం, జై నాగవంశం. థ్యాంక్ యూ. ఓకే, పదండి. రేవతి అండ్ టీం రెడీగా ఉన్నానమ్మా. దగ్గరకు వచ్చే స్టేజ్ దగ్గరికి. రేవతి అండ్ టీం రెడీగా ఉన్నానమ్మా. చిన్న అనౌన్స్మెంట్ చేసి మీదే ప్రోగ్రామ్. రండి, దగ్గర రండి, వచ్చేయండి. చాలా సంతోషకమైన వార్త. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. హెచ్ఎంటి హిందూ దేవాలయంలో మనం పక్కనున్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నేటికి ఫిబ్రవరి 21, 22, 23 ఫిబ్రవరిలో 2026 ఆ సమయానికి వెంకటేశ్వర స్వామి ప్రతిష్టాపన అయ్యి 50 సంవత్సరాలు అంటే స్వర్ణోత్సవాల వేడుక అంగరంగ మహావైభవపేతంగా దేదీప్యమానంగా కూడా జరగబోతుంది. దానికి జగద్గురు పుష్పగిరి శంకరాచార్య శ్రీ విద్యాశంకర భారతి మహాస్వామి వారు కరకముల చేత మహాకుంభాభిషేకము, తదుపరి శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రాజాధిరాజ చక్రవర్తి సార్వభౌముడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి స్వర్ణ కిరీట ధారణ, తర్వాత మహాకళ్యాణము, అవభృతము, మహాపూర్ణావతి, విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతున్నవి. అందులో భాగంగా జనయన్ దేవ ఏకః, ఈ యొక్క భగవంతుడు అన్ని రూపాల్లో కనిపించినా ఒకటే రూపకంగా మన కోరికల ప్రకారం ఒకటే రూపకంగా ఉంటాడు. ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా తలో ఉడతా సేవ, ఉడతా భక్తి అన్నట్లుగా ఈ యొక్క స్వామివారికి స్వర్ణ కిరీటము మా ఆలయ కమిటీ ద్వారా మేమందరం కూడా మేము చేయించడానికి సిద్ధమవుతున్నాము. అందులో భాగంగా మీరందరూ కూడా తలో ఒక చెయ్యి వేస్తేనే కానీ స్వామివారికి స్వర్ణం అనేది చాలా విశేషంగా పెరిగింది. తల చేయేస్తే కానీ స్వామివారికి స్వర్ణ కిరీటం ఉంటుంది. ఎవరికి ఎంత యథాశక్తిగా కూడా చెల్లించుకోవచ్చు. ఆ యొక్క మిగతా డీటెయిల్స్ కూడా మా ఆలయ కమిటీ వారిని చెప్పవలసిందిగా మా యొక్క మనవి. మీకు ఇంకా కరపత్రాలు కూడా మేము రెడీ చేసుకున్నాము. కరపత్రాలు కూడా మా అందరికి కూడా ఇస్తాము. దాన్ని చూసి మీకు యథాశక్తిగా ఎవరికి ఎంత యథాశక్తి కూడా ఇచ్చినా కూడా మేము స్వీకరిస్తాం. డాడీ అనౌన్స్ చేసేసా. మరి ఇక్కడికి వచ్చినటువంటి నా నాగవంశ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పేరు పేరున మన నాగవంశ సంక్షేమ సంఘం తరపున మరి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఇప్పుడు ఈ హిందూ ధర్మం ఆలయం ప్రాంగంలో మనం జరుపుకున్నటువంటి ఈ వనభోజనాల కార్యక్రమం శివపార్వతుల స్వామిల పేరు చెప్పుకొని ఈ కార్తీక మాసం వనభోజనం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని గత 2014 నుండి కూడా మనం చేసుకుంటూ 2018లో అదే ఇక్కడ సాయిబాబా టెంపుల్ వైపున చేసాం. మరి ఆ తర్వాత నిన్న పోయిన సంవత్సరం 2024 చేసుకుని మరి ఈరోజు 2025కి వచ్చాం కాబట్టి పవిత్రమైనటువంటి స్థలాన్ని మనకి వీళ్ళు చూపించడం జరిగింది. మరి స్వామివారు 50వ ఉత్సవం సందర్భంగా మనకు తోచినంతటువంటి సహకారాన్ని స్వామివారి సేవ కొరకు వాళ్ళు కోరారు కాబట్టి మన భక్తులు అలాగే మన కుటుంబ సభ్యులు ఇక్కడ వచ్చినటువంటి వారు మీకు తోచిన సహాయం వారికి చేయండి. అదేవిధంగా ఇక్కడ వాళ్ళు ఆన్లైన్ నెంబర్ కూడా ఉంది.
ఆ నెంబర్కి మీరు ఆన్లైన్ చేసినా పర్వాలేదు, లేదా స్వయంగా వాళ్ళ ఆలయం వద్దకు వెళ్ళినా ఇచ్చినా పర్వాలేదు. ఇది వారికి సంబంధించినటువంటి విషయం. మరి ఇప్పుడు మనకు సంబంధించిన విషయం, కొన్ని విషయాలు మన పెద్దలు కొన్ని మాట్లాడారు కాబట్టి ఈ విషయాన్ని మీకు ఒకసారి మరి తెలియజేస్తున్నా. తప్పకుండా సాధిస్తాం. మీ అందరూ ఒక సహకారం ఉంటే మరి ఇంకా కాస్త బాధ్యత తీసుకుని పని చేయడానికి ముందుకు వస్తామని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరి ముందు ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కూడా చక్కగా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళి క్షేమంగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై నాగవంశం! జై జై నాగవంశం! జై నాగవంశం! జై జై నాగవంశం!